హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మీ కళ్యాణి. ఇట్స్ బీన్ అ సో లాంగ్, ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఐ నో ఇక నుంచి అయితే కన్సిస్టెంట్గా వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ద్వారకా తిరుమల అండ్ పెద్ద కాకని ఈ వీక్ నేను వెళ్ళాను అనమాట. సో ఆ వ్లాగే అనమాట ఇది. నేను చాలా చిన్న చిన్న క్లిప్స్, చాలా చిన్న వ్లాగ్ లాగా తీశాను దీన్ని. సో అసలు స్టోరీ ఏంటంటే, మేము అన్ఎక్స్పెక్టెడ్గా 2 టెంపుల్స్‌కి అన్ఎక్స్పెక్టెడ్‌గానే వెళ్ళాము. ద్వారకా తిరుమల మేమంతా నైబర్స్ అంతా కలిసి వెళ్ళామన్నమాట. వాళ్ళ ట్రావెలింగ్ బస్‌లోనే వెళ్ళాము. ఇది వెడ్నెస్డే వెళ్ళాము. మార్నింగ్ చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతున్నాను, మీరు చూసారు కదా. అసలు నాకు టైం లేదు, వ్లాగ్ అక్కడ రికార్డ్ అవుతూనే ఉంది, నేను ఇక్కడ రెడీ అవుతున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటనంటే, రెగ్యులర్గానే నేను బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటాను. నాకు బస్ సిక్నెస్ ఇట్లా ఏమీ లేదు. కానీ ఈ బస్ ఎక్కిన వెంటనే కళ్ళు తిరిగిపోవడం, స్టమక్ అప్సెట్ అవ్వడం, ఐ మీన్ వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం ఇలా అయితే జరిగిందనమాట. నేను అక్కడ ఎప్పటికీ టిఫిన్ చేయలేదు. ఒక టిఫిన్ ప్లేస్ దగ్గర ఆగి టిఫిన్ చేసి కొంచెం సేపు అట్లా కూర్చున్న తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. మేబీ అది టిఫిన్ చేయకపోవడం వల్లే అని నేను అనుకుంటున్నాను. టెంపుల్కి అయితే మేము 12 కల్లా రీచ్ అయిపోయాము. మేము వెళ్ళింది వెడ్నెస్డే అండ్ మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి మేము వెళ్ళేసరికి క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ నేను వ్లాగ్ చేద్దామని ప్రీ ప్లాన్డ్గా వచ్చాను. ఈ క్లిప్స్ అన్నీ విండోలో నుంచే నేను షూట్ చేశాను. కానీ వ్లాగ్ చేద్దామన్న టైంకి ఫోన్స్ అలౌ లేవు అని అన్నారు. చాలా స్ట్రిక్ట్గా చెకింగ్ అయితే జరుగుతుంది. మా వాళ్ళు అది తెలిసి ఫోన్ని నీట్‌గా బస్‌లోనే వదిలేసి వచ్చారనమాట. నేను వ్లాగ్ తీస్తాను, ఏదో ఒకటి మేనేజ్ చేద్దామని లోపలికి ఫోన్ అయితే తీసుకొచ్చాను. కానీ చాలా స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తున్నారు. ఇంకా మనకి ఫోన్ని లాక్ చేసేసి టోకెన్స్ ఇస్తున్నారు కదా. ఆ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది కదా ప్రతి టెంపుల్‌కి. సో నేను అక్కడ ఫోన్ ఇచ్చేసి ఇలా టోకెన్ అయితే తీసుకున్నాను. సో బయటకొచ్చిన తర్వాత ఇదంతా క్లిప్స్ అనేవి నేను షూట్ చేశాననమాట. నాకు ఒక్కటి ఏంటి అనంటే, బాగా అనిపించిన విషయం ఏంటంటే, మాకు దర్శనం చాలా బాగా జరిగింది. చాలాసేపు ఇట్లా దేవుడిని చూసుకునే ఛాన్స్ వచ్చిందనమాట. యూజువల్‌గా మనకి ఇట్లా ద్వారకా తిరుమల గానీ, దుర్గమ్మ టెంపుల్ గానీ ఇలాంటి ప్లేసెస్‌లో ఏంటంటే అసలు జస్ట్ ఒక 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటది కదా. సో కానీ ఒక 10 మినిట్స్ అట్లా చూసుకునే గ్యాప్ వచ్చిందనమాట. సో దట్స్ అ గుడ్ థింగ్. ఇంకా టెంపుల్ నుంచి 5 మినిట్స్ డిస్టెన్స్‌లో మనకి అన్నదానం అయితే జరుగుతుంది. అక్కడ ఫుడ్ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంటికెళ్ళేసరికి 7:00 అయింది. ఇదైతే నెక్స్ట్ సాటర్డే. సాటర్డే సేమ్ వీక్‌లోనే మేము పెద్ద కాకాని వెళ్ళాం. మేముండే ప్లేస్ నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ టు పెద్ద కాకాని అనమాట. పర్టిక్యులర్‌గా శనివారం వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, పెద్ద కాకానిలో రాహుకేతు పూజలు, నవగ్రహాల పూజలు పర్టిక్యులర్ సాటర్డే రోజునే చేస్తారంట. మేమైతే మా ఫ్యామిలీతో వెళ్ళాను ఈసారి. ఐ మీన్ అంటే ఇందాక తిరుమలకి ఇట్లా నైబర్స్‌తో వెళ్ళానన్నాను కదా, అలా కాదు, నా ఫ్యామిలీతోనే మేము వెళ్ళాం ఈ టెంపుల్‌కి. పూజ అయితే నేను కూడా చేయించుకున్నాను. మాకు ఇంత అమౌంట్ అయితే ఛార్జ్ చేశారు. నిజంగా ప్రైస్‌కి వర్త్ అనిపించింది. చాలా బాగా చేశారు. పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇంకా రిటర్న్ అయితే ఇంటికొచ్చేసాను. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ నో ఇట్స్ వెరీ స్మాల్ వ్లాగ్. చాలా బిట్స్ అండ్ పీసెస్‌గా ఉంది వ్లాగ్ అంతా. నెక్స్ట్ టైం నుంచి మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వన్.